తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆకముక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ఏడాదిలో 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, దీనిలో భాగంగా ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామని చెప్పారు. మొదటి 3 రోజులు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే ద్వారా దర్శనం ఉంటుందని ఈవో వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహణ జరుగుతూ ఉంది. సంవత్సరానికి 4 సార్లు ఉగాది, ఆణివార స్థానం, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వైకుంఠ ఏకాదశి కోసం దాదాపు ఒక 2 నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. పలుమార్లు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్నటువంటి ఏరియాలన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్నప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీదనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భక్తులందరికీ మీడియా ద్వారా ఇప్పటికే తెలియజేశాం. ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో దాదాపు 1,89,000 మందికి టోకన్ జారీ చేయడం జరిగింది. భక్తులందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక 5 రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ 3 రోజుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,89,000 మందికి లక్కీ విధానం టోకన్ జారీ చేశాం. వాళ్ళకి 30వ తేదీ, 31వ తేదీ, అదేవిధంగా 1వ తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.